ఏపీకి సంబంధించి మరొక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తూర్పు ఏజెన్సీ ఇటు మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ప్రమాదం సంభవించింది. వీరంతా కూడా టూరిస్టులు ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాత్రి తెల్లవారుజాము సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9 మంది మృత్యువాత పడినట్లుగా మనకి సమాచారం అందుతుంది. చిత్తూరు ప్రాంతం నుంచి వీరంతా కూడా దాదాపుగా విజయవాడ, అదేవిధంగా ఇటు వెస్ట్ గోదావరికి సంబంధించి చిన్న తిరుపతి, ఇలా అన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. భద్రాచలం మీదుగా వీరంతా కూడా అన్నవరం చేరుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే బస్సులో ఇప్పటి వరకు 38 మంది ఉన్నారన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు అధికారికంగా 9 మంది మృత్యువాత పడ్డారనే సమాచారం మనకి అందుతుంది. అయితే ప్రధానంగా ఈ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో చింతూరుకు సంబంధించి ఘాట్ రోడ్డు అప్పెక్కే క్రమంలో, అంటే పూర్తిగా లోయ కాదు, సమీప ఏదైతే డౌన్ ఉందో అక్కడికి ఒకసారిగా బస్సు పడిపోయిన పరిస్థితి నెలకొంది. నిజానికి కటిక చీకటి ప్రాంతం, సహాయక చర్యలు అందించేందుకు కూడా కాస్త వీలుబాటు పడిన పరిస్థితి మాత్రం అక్కడ నెలకొంది. కాబట్టి వేకుజాన్ వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయంటూ మనకి సమాచారం అందుతుంది. ఇలాంటి తరుణంలోనే దాదాపుగా ఇప్పటివరకు 9 మంది మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఇంకా మృతుల సంఖ్య అయితే మాత్రం పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చింతూరు సమీప పెద్ద ఆసుపత్రులకి తరలించారు. వీరంతా కూడా చిత్తూరుకి సంబంధించిన వారుగా ఇప్పటివరకు మనకి సమాచారం ఉంటుంది. ఘటనకు సంబంధించి రవాణా శాఖ మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ప్రాంతానికి మరికొద్దిసేపట్లో వంగలపూడి అనిత రాష్ట్ర హోంమంత్రి కూడా చేరుకున్నారు. నిజానికి ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్నది మనం ఒకసారి క్లుప్తంగా చూసినట్లయితే తూర్పు ఏజెన్సీ ప్రాంతం అంటే దట్టమైన అటవీ ప్రాంతంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ ఘాట్ రోడ్ గుండా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఏమాత్రం నిద్ర కంటి మీద కునుకు లేకపోయినా, లేదా ఈ టర్నింగ్లు అలవాటు లేకపోయినా ప్రమాదాలు అనేవి ప్రతినిత్యం ఇక్కడ ఒక సదా మామూలు అయిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరంతా కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ వస్తున్నారు. చిత్తూరు నుంచి ప్రారంభమై అనేక ఆలయాలు సందర్శించి చివరిగా ఇక్కడ భద్రాచలం, తెలంగాణకు సంబంధించి భద్రాచలం రాములవారి దర్శనం చేసుకుని అన్నవరం, కాకినాడ జిల్లాకు సంబంధించి అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు అయితే మాత్రం వస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే వీరు బస్సు సరిగ్గా ఈ మారేడుమిల్లి ఫారెస్ట్ సంబంధించి చింతూరు ఏదైతే ఘాట్ రోడ్ ఉందో ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక అప్పెక్కి క్రమంలో బహుశా ఈ అప్పెక్కుతున్నప్పుడు బస్సు గేర్ మార్చే క్రమంలో కానీ, లేదా అప్పుకు సహకరించకపోవడం, అంటే లోడ్ ఎక్కువ కొద్ది చాలా స్లోగా వెళ్తుంటుంది. అలాంటి టైంలో సైడ్కి ఇసిరిందా అన్న ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. దీంతో సమీపం అంటే భారీ లోతు కాదు కానీ పక్కన చిన్న లోతు అనేది ఒకటి పక్కనే ఉంది, రోడ్డు పక్కనే. అక్కడికి ఈ బస్సు అయితే మాత్రం పడిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. పడిపోయిన సమయం ముఖ్యంగా పట్టపగలైతే ఇంత మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వెంటనే సహాయక చర్యలు అనేవి మొమ్మరవుతాయి. ఎందుకంటే అదే ఘాట్ రోడ్లో అనేక మంది ప్రయాణాలు చేస్తారు కాబట్టి సహాయక చర్యలు చేస్తుంటారు. కటిక చీకటి వేకుజామున సమయం కావడంతో దాదాపు 2 నుంచి 3 గంటల సమయం మధ్యలో ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో, 1 గంట నుంచి 3 గంటల సమయం మధ్యలో జరిగిన నేపథ్యంలో ఈ సహాయక చర్యలు కూడా కాస్త ఇబ్బంది పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. బస్సు ఎప్పుడైతే బోల్తా పడిందో బస్సులోనే ఒకరు పడిపోవడం, వారిపై అనేక వస్తువులు పడిపోవడం, ఇలాంటి పరిణామాలు అయితే మాత్రం చోటు చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో మృతులు 9 మంది చనిపోయిన పరిస్థితి నెలకొంది. మహిళలు కూడా ఉన్నారు. మనం చూస్తే విజువల్స్ లో రోడ్డు పక్కనే మృతదేహాలన్నీ కూడా ఉన్నట్టుగా పరిస్థితులు, అంటే తీసి మృతదేహాలన్నీ కూడా అక్కడే ఉంచిన పరిస్థితి నెలకొంది. క్షతగాత్రులు అంటే వారి ప్రాణాలని రక్షించే విధంగా క్షతగాత్రులందరినీ కూడా సమీప చింతూరు ఆసుపత్రితో పాటు ఇతర పెద్ద ఆసుపత్రులకు అయితే మాత్రం తరలిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఘటనా ప్రాంతానికి సంబంధించిన పోలీస్ శాఖ అయితే మాత్రం చేరుకుంది. ముందుగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణ నష్టం పెరగకుండా చూసే విధంగా అయితే మాత్రం అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. తనకి చింతూరు ఈ ఘాట్ రోడ్కి సంబంధించిన ప్రమాదంపై అధికారికంగా 9 మంది, అంటే అధికారులు ఇంకా ప్రకటించలేదు. మనకున్న సమాచారం మేరకు 9 మంది చనిపోయినట్లుగా సమాచారం ఉంటుంది. మరికొంతమందికి సీరియస్గా ఉన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వారి తలకి కొంతమందికి తలకి గాయాలైన పరిస్థితి మాత్రం నెలకొంది, వెన్నుముక గాయాలైన పరిస్థితి నెలకొంది, మొహం భాగంలో గాయాలైన పరిస్థితి నెలకొంది. అందరికీ కూడా చికిత్స అందజేస్తున్నారు చింతూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో. అయితే ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. అధికారులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేస్తున్నారు ఘటనకు సంబంధించి. ఏది ఏమైనా తూర్పు ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు దాటించాలి, లేదా రాత్రి సమయాల్లో ఇటువంటి వాహనాలు నిలిపివేసి ఉదయం మరలా ప్రయాణం చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది చింతూరు మరియు ఏదైతే ఘాట్ రోడ్ సంబంధించిన మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరిగిన యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్.